హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే నేను ఉల్లిగడ్డ పచ్చడి చేస్తున్నాను. ఉల్లిపాయ పచ్చడి. దానికి కావాల్సిన వస్తువులు చూడండి. ఉల్లిపాయలు 4, మా చెట్టు తెంపిన కరివేపాకు, ఇది నువ్వులు, మిరియాలు, ధనియాలు, వెల్లుల్లిపాయ, చింతపండు, పసుపు, కారం, దొడ్డుప్పు, ఇవైతే పోపు గింజలు. ఇప్పుడైతే నూనె పెట్టేసుకుంటాను పొయ్యి మీద. నూనె పెట్టేసుకున్నాను కదా, ఉల్లిపాయలు వేయించుకుంటాను. నేను ధనియాలు, నువ్వులు అవన్నీ పక్కన పెట్టాను కదా, అవి వేయించి పక్కన పెట్టుకున్నాను. పౌడర్ చేసుకుంటాను ఇప్పుడు కొంచెం టైం. ఇది కొంచెం గోలిన తర్వాత అటు నేను చేసేసుకుంటాను. చిన్న ఉల్లిపాయ వేసేసాను చూడండి. ఇవి కొంచెం వేగాలి కదా, అందుకని నేను ఎక్కువ గరం మసాలా లేనివి చెప్తున్నాను కదా ఫ్రెండ్స్. మీరు చూడండి, మీకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఉల్లిపాయ పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తిని చూడండి, దాని తర్వాత అర్థమవుతుంది మీకు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఎందుకంటే ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి ఉంటుంది కదా మాకు. సో ఇది చూడండి, నేను వేయించి పెట్టుకున్నాను అన్నాను కదా, వీటిని పౌడర్ చేసేసుకుంటాను. ఇవి వేగిపోయినాయి కదా, ఇంకా కొంచెం వేగాలన్నమాట. చూడండి, ఇది గోధుమ కలర్ రావాలి. బ్రౌన్, డార్క్ బ్రౌన్ లాగా అంటారు కదా, కొంచెం ఆ టైప్లోనే రావాలి. మరీ డార్క్ కాదు, చూస్తే బాగుంది అన్నట్టుగా ఆ కలర్లో రావాలి. ఆ కలర్లో వస్తుంది చూడండి మీరే. ఇప్పుడు నేను పచ్చడికి వేసేసుకుంటాను. ఇంకా కొంచెం అవ్వాలి. ఇంకా కొంచెం అయిన తర్వాత నేను దీన్ని అంతా మిక్సీ చేసేసుకుంటాను. చూస్తున్నారు కదా ఎట్లా అవుతుందో. ఇంకా మంచి మగ్గనిస్తున్నాను అనమాట, ఎందుకంటే అది ఒక 1 వీక్ దాకా కూడా ఉంటుంది. బయట పెట్టినా కానీ, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకున్నా కానీ, ఇంట్లో బయట పెట్టేసినా కానీ ఉంటుంది అనమాట. పచ్చడి పాడవదు. కానీ ఇది దోశకి, ఇడ్లీకి, రైస్కి, రోటీకి, అన్నింటికి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, దాని తర్వాత మీకే అర్థమవుతుంది. ఇవన్నీ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయే కదా, అందుకే నేను ఇవన్నీ చేస్తూ చెప్తా ఉన్నాను. నేను వేరే వాళ్ళని కాపీ కొట్టాను ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే, నాకు నేను తెలిసింది నేను చేస్తాను. సో దాన్ని నచ్చితేనే నేను మీకు చూపిస్తున్నాను అన్నమాట. బాగుంటేనే, అంటే నా ఒక్కదాన్ని నచ్చాలి లేదు కదా, మా ఇంట్లో వాళ్ళకి నచ్చడం కాకుండా నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలామంది బాగుంది బాగుంది అన్నారు. సో వాళ్ళు ఆల్రెడీ నేను ఎక్కడికి వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా వాళ్ళు అదే అడుగుతారు, కొంచెం ఈ పచ్చడి చేస్తావు చాలా బాగుంటుంది తీసుకురావా అని అంటారు అనమాట. సో అందుకని చెప్తున్నాను. సో ఇంకొకరికి కూడా హెల్ప్ అవుతుంది కదా, ఇన్స్టెంట్, పెద్ద పనే ఉండదు కదా, ఒక 5 minutes రెసిపీ ఇదంటే. మన ఇంకోటి ఏంటంటే, మనకి కూరగాయలు ఇంట్లో లేవనుకోండి, ఏం వెళ్తానులే అని అనిపించినప్పుడు మాత్రం ఇది బెస్ట్ చాయిస్. ఇట్లాంటివి చిన్న చిన్నవి బెస్ట్ చాయిస్, అండ్ టేస్ట్ సూపర్గా ఉంటాయి అన్నమాట. ఈ టేస్ట్ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది నిజమే కదా అనేసి అనిపిస్తుంది. ట్రై చేస్తే అర్థమవుతుంది కదా ఏది, కానీ మనం ట్రై చేయకుండా ఏదైతే చెప్పలేం కదా. సో చిన్న చిన్న రెసిపీలు అయినా కానీ, అవి పాతకాలం సిస్టమ్ అంటారు కదా, అప్పుడు కూరగాయలు ఎక్కడ తిన్నారండి, చాలా మంది తినలేదు కదా. సో చూడండి, నేను ఇది సగం మిక్సీ చేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ దాంట్లో వేస్తాను. ఓకే, ఉల్లిపాయ వేసేసాను. దొడ్డుప్పు, కారం. ఇంకోటి ఏంటంటే, దీనికి పచ్చిమిరకాయలు పడవండి, యాసిడిటీ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు. చింతపండు, మంచిగా నానిపోయిందండి చింతపండు అయితే. దాని వాటర్ కూడా వేసేస్తున్నాను నేను, వేసి మిక్సీ పడతాను.
చాలా బాగుంటుందండి. మీరు నమ్మరు కానీ నేను చెప్తున్నాను అనుకుంటున్నారు కావచ్చు, కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వన్స్ మీరు ట్రై చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలని. జ్వరం వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదండి, టేస్ట్ లేదు నోరు అని, అట్లాంటి వాళ్ళకి కూడా బెస్ట్ చాయిస్ ఇది. ఇప్పుడైతే నూనె కాగిపోయింది, పోపు వేసేస్తాను. మనకు పోపుకు కావాల్సింది కూడా పెద్ద ఐటమ్స్ కాదు, మినపప్పు జీలకర్ర రావాలి. మినపప్పు మెయిన్ అండి దానిలో. మినపప్పు ఉంటేనే టేస్ట్. ఏ పచ్చడి అయినా కానీ మినపప్పు కంపల్సరీ ఉండాలి, కరివేపాకు కంపల్సరీ ఉండాలి. సో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. అంటే అన్ని పచ్చళ్ళకి అని చెప్పలేను, మినపప్పు అయితే మెయిన్. అది ఎంత హెల్తీ అంటే మనకు ఇడ్లీ వడకి ఎంత హెల్తీ అని తింటామో, సో పోపు కూడా అంతే హెల్తీ. చాలా మంది శనగపప్పు వేసుకుంటారు, అది గ్యాస్కి సంబంధించి వస్తుంది, యాసిడిటీకి సంబంధించి కదా. సో నేను మినపప్పు వేస్తాను. నేను చాలా వరకు వాడతాను మినపప్పు. పసుపు వేస్తున్నాను. ఇప్పుడైతే కరివేపాకు వేసుకుంటాను. నాకు చిన్న చిన్నవి మొక్కలు ఎందుకు పెట్టుకుంటానంటే ఇట్లా ఇన్స్టెంట్గా పనికొచ్చేటువంటి. కరివేపాకు మెయిన్ నాకు అవసరం కదా, బయట అప్పటికప్పుడు దొరకాలంటే రాదు కదా. సో అట్లా చిన్న చిన్న టమాటోల చెట్లు కూడా పెట్టానండి. చాలా బాగుంటుందండి. నాకు కొంచెం నా ఫోన్ కెమెరా సరిగ్గా కనిపించట్లేదు ఒక్కోసారి, కానీ ఇది డే టైం చేస్తున్నాను కదా, సో అంత క్లారిటీగా లేదు కావచ్చు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కలర్ఫుల్గా ఉంటాయి. చూడండి మీరు చేసి మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడైతే మన రెసిపీ రెడీ అయిపోయింది, ఉల్లిగడ్డ చట్నీ. సో ప్లీజ్ టేస్ట్ చేసి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.